ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్తాను. ఒక చిన్న బ్లాగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అబద్ధం అనేది చాలా గలీజ్ విషయం కదా యాక్చువల్లీ. కానీ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఏముండదు, ఏం చేయకుండా నైట్ 2కి పండుకోదు 3కి అబ్సల్యూట్లీ అండి. మనకి ప్యాషన్ అనేది ఉన్నప్పుడు జస్ట్ అక్కడ. హలో గైస్, టుడే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ స్పోర్ట్ ఈవెంట్. దానికి మనం యాక్చువల్లీ వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ ఫర్ దట్. ఒక వ్లాగ్ అయితే చేస్తున్నా దాని గురించి. మంచి మంచి క్రియేటర్స్ వస్తారు, గెస్ట్లు వస్తున్నారు, అండ్ స్పాన్సర్స్ వస్తున్నారు, ఫౌండర్స్ వస్తున్నారు, అండ్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్. ఈ ఈవెంట్ కి ఒక మెయిన్ గా ఒక కోట్ అయితే పెట్టారు, ట్యాగ్ లైన్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే, ఈ ట్యాగ్ లైన్ ఏంటంటే గట్టిగా అనుకో అయిపోతుంది. ఈ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే, చాలా మంది భయపడుతున్నారు కంటెంట్ చేయడానికి, చాలా మంది భయపడుతున్నారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా రావడానికి అయితే ఇంకా భయపడుతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసమే ఈ ఈవెంట్ అనమాట. లైక్ చాలా అంటే చాలా మంది వస్తున్నారు, నియర్లీ అరౌండ్ 200 మెంబర్స్ వస్తున్నారు. లెట్స్ మీట్ దెమ్. జిమ్కి వెళ్ళకపోయినా ప్రోటీన్ బార్ మనకి. మనీష్ బ్రో అయితే వచ్చాడు. సో వీఆర్ గోయింగ్. వీఆర్ ఇన్ టీ హబ్. మనీష్ బ్రో ఏంద్ర ఎప్పుడు ఏ చెప్పేది, ఈసారి ఎప్పుడు టెక్ చెప్తాం అంటే లైక్ ఏ మీద చేస్తున్నాం. ఈసారి ఏదో వ్లాగ్ ట్రై చేస్తాం. లెట్స్ గో. ఈవెంట్ కోసం వచ్చినాం. ఫ్యాక్ట్ నెంబర్ 2, లైక్ చేయకపోతే మీ మీద 2. ఏదో మా అక్క అయితే ర్యాంప్ వాక్ చేసింది. తర్వాత మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. వీడైతే ఎస్కేఎల్ అనుమతి, మా వాడైతే క్రేజీ పని చేస్తాడు. ఇప్పుడు మా టీం అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. మా వాలంటీర్స్ టీం అయితే ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. లైక్ మేబీ కొంతమంది కవర్ చేయకపోవచ్చు, బట్ దిస్ ఈస్ మై వాలంటీర్స్ టీమ్. కార్తిక్ జేకే టెక్స్. ఓకే. మధు హెలో టెక్ మధు ఇన్స్టా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ శివాల. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎర్రగుంట్ల 12K. ఎర్రగుంట్ల 12K. ఓకే. చెప్పు నీ పేరు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పు. హాయ్, దిస్ ఇస్ జయరామ్. మై ఇన్స్టాగ్రామ్ పేజ్ జేఆర్ జోగర్. ఓకే, నైస్. హాయ్, దిస్ ఇస్ ఆశిష్ పన్నేరు. నేను టెక్ అండ్ AI రిలేటెడ్ క్రియేటర్. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆశిష్ పన్నేరు. ఓకే, నైస్. హాయ్, మై నేమ్ ఇస్ విద్యానంద్. My page is SQL Swathruddin. I teach SQL in Telugu. Oh, nice. Hi guys, this is Ruchita. I do lifestyle vlogs and I'm also overthinker. That's it. హాయ్ గైస్, దిస్ ఈస్ మనీష్. నేను AI అండ్ టెక్ కంటెంట్ చేస్తాను, అది కూడా తెలుగులో. అండ్ నా పేజ్ పేరు mr.ai tech news. ఫాలో అవ్వండి. హాయ్ గైస్, నా పేరు తరుణ్. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు వంజరి తరుణ్ ఫ్యాక్స్ కాంటెంట్. హాయ్ గైస్, నా పేరు రామప్రసాద్. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ DSN Studios, ఆర్గానిక్ కంటెంట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ హైదరాబాద్. Hi guys, my name is Varun. My Instagram page is Varun Narendra. Yeah, thank you. Hi guys, this is Hemant Kumar. My Instagram page is AA Hemant. 3, 2, 1, go! సో ఈ పీపుల్ స్టాప్, వాడు ఆగితేనే నీ వీడియో ముందుకు పోతుంది. మళ్ళా మైండ్లో చెప్తున్నా, ఇది ఒక్కటి రేపటి నుంచి మీరు కంటెంట్ చేసేటప్పుడు మీ మైండ్లో ఒకటే ఉండాలి, నేను చెప్పే వీడియో ఆగుతాడా లేదా. అదొక్క ఆన్సర్ వచ్చేసిందంటే మీ కంటెంట్ వెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ అండి. మనకి ప్యాషన్ అనేది ఉన్నప్పుడు జస్ట్ అక్కడ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నా ఆ ప్యాషన్ అనేది ఆ లాస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా కనపడుతుంది.
సో షార్ట్ ఫిల్మ్స్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ నా దృష్టిలో. షార్ట్ ఫిల్మ్ కన్నా కూడా చిన్న రీల్ నుంచి సెలబ్రిటీ అయిన వాళ్ళు, చిన్న రీల్ నుంచి ఆపర్చునిటీస్ కి డోర్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెల్లపల్లి అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. సో నేను స్టెప్ ఇన్ అయింది 96 హైదరాబాద్కి. బట్ చాలా అంటే చిన్న స్థాయి అంటే మధ్య తరగతి తక్కువ పేదవారు అనుకోవచ్చు మా ఫ్యామిలీది. బట్ ఈరోజు దాదాపు 6 కంపెనీస్ రన్ చేస్తూ ఆల్ ఓవర్ 5 lakhs ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎడిట్ పాయింట్ నేమ్ తెలియకుండా ఉండే, ఎడిటర్స్ లేకుండా ఉంది. దానికి అందరికీ కూడా కసి. మొత్తం మీ అకౌంట్కి లోగో క్రియేట్ చేసి ఇప్పుడే మీరు పోస్ట్ చేసేయండి. మీకు ఒకటి చెప్తున్నా చూడండి, కంటెంట్ మీరు కన్సిస్టెన్సీ ప్రణవ్ నాకు పలకడం రాదు, అది కంటిన్యూగా చేయడం వల్ల నేను ఇప్పుడు ఈ గ్రోత్కి అయితే వచ్చాను. వాటర్ గైడ్ చేస్తున్నావు తెలుసా? వాటర్ గైడ్ చేస్తున్నావు తెలుసా? ఈ పెళ్ళికి అప్పుడు సో గైస్ ఇప్పుడైతే మేము కూలి పనికి వచ్చాం. అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ లంచ్ ఇదంతా అయిపోయింది. చేతిలో పెట్టారు. ఇప్పుడే బ్రేక్ టైం అయింది. సో ఇప్పుడైతే పోయి మళ్ళీ ఈవెంట్లో అయితే కూర్చోము ఈవెంట్ ఇంకా ఉంటాము అంతే. అవసరం లేదు, ఎగిరీసి మనకి ఏదో పెట్టిందో చూసిందో వ్యూ వచ్చింది, హ్యాపీ బ్రదర్స్ నజరే బదల్ కంటెంట్ करते रहो. సో డూ ది కంటెంట్ అండ్ యు గెట్ ది ఫ్రూట్ఫుల్ గా మంచి మాటలు చెప్పవచ్చు. సో ప్రతిసారి మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం, చేస్తలేదు, సరిగ్గా హార్డ్ వర్క్ చేస్తలేదు, నేను ఎక్సర్సైజ్ చేస్తలేదు, లైఫ్ తీసుకుంటలేదు, అందుకే నా లైఫ్ ఫీలింది. ఏముండదు, ఏం చేయకుండా నైట్ 2కి పండుకోను, 3కి పండుకొని పొద్దున 10కి 12కి 2 గంటలకు లేచిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. అర్లీగా పండుకొని అర్లీగా లేచిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన ఉన్నారు, వీళ్ళు ఫెయిల్ అయిన ఉన్నారు, వాళ్ళు ఫెయిల్ అయిన ఉన్నారు. So all depends on our circumstances, surroundings, all factors, nature support ఉంటేనే మనం లైఫ్ లో సక్సెస్ అవుతాము. సో డోంట్ ఎవర్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నాకు ఏమనిపిస్తుంది అంటే అబద్ధం అనేది చాలా గలీజ్ విషయం యాక్చువల్. కానీ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఇంట్లో అబద్ధం చెప్పి నా కోసం కలవడానికి వస్తే మస్తు అనిపిస్తుంది. అదే నాతో అబద్ధం చెప్పి ఇంకొకరిని కలవడానికి పోతే మస్తు బాధేది. సో అబద్ధం నా కోసం ఆడినప్పుడు మస్తు అనిపిస్తుంది, నా కోసం ప్రపంచంతో కొట్లాడుతుంటే మస్తు అనిపిస్తుంది, నాతో కొట్లాడుతుంటే మస్తు అనిపించదు, ఘోరంగా అనిపిస్తుంది. సో నాతో ఆడుతున్న అబద్ధం మంచిగా అనిపించేది, నాతో కొట్లాడుతున్న మంచిగా అనిపించేది, కానీ నా కోసం ఆడిన అబద్ధం మంచిగా అనిపిస్తుంది. కొలాబరేట్ అయ్యి ఈ విషయాన్ని మన యొక్క సైకిల్లో స్ప్రెడ్ చేసి ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్తాను. ఒక చిన్న బ్లాగ్ మీకు కనుక ప్రాంప్ట్ కావాలంటే ఫాలో చేయండి, కామెంట్ చేయండి. లింక్ అంటే ఫస్ట్ చెప్తున్నా, ఫాలో చేయకపోతే లింక్ రాదు. ఇటుక మీద ఇటుకేస్తే ఇల్లు అవుతుంది, ఫాలో చేసి కామెంట్ కొడితే లింక్ వస్తుంది. 1 కప్పు రైస్ 2 కప్పులు వాటర్. We are done with the event. అక్క ఎలా ఉంది ఈవెంట్? బాగా నడుము నొప్పి లేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లేటర్ ఇస్ ఐ డోంట్ నో, ఐ నీడ్ టు హావ్ ఎ గుడ్ ఫుడ్ ఓన్లీ దెన్ ఐ థింక్ ఎవ్రీథింగ్ గెట్స్ ఫిక్స్డ్. బ్లాగ్ ఇట్స్ అ బ్లాగ్. ఇట్స్ కంప్లీట్లీ వరుణ్ బ్రో నీ ఫీలింగ్ ఏంటి? ప్లీజ్ డూ షేర్, ప్లీజ్ డూ అదే షేర్. ఆకలేసింది, ఇప్పుడు ఆకలి అంతే. బ్రో నీ ఒపీనియన్ ఏంటి?
రకరకాలుగా ఉంది కదా. వైరల్ ఏం చేస్తావా చెప్పే ఫీలింగ్ ఎలా? నీ ఫీలింగ్ ఏంటి? ఈవెంట్ నెక్స్ట్ క్రియేటర్ నేనే 2026. ఈవెంట్ గురించి చెప్పమంటే నువ్వు నీ గురించి చెప్తా. పెయిడ్ యాక్టింగ్ వద్దు, నార్మల్ పెయిడ్ యాక్టింగ్ ఏం లేదు అక్కడ. ఇట్ వాస్ గుడ్, ఈవెంట్ వాస్ గుడ్, నచ్చింది, ఎంజాయ్ చేశా. నేనైతే ఎంజాయ్ చేశా ఈవెంట్. అరే ఎందుకు అలా తీసుకున్నాను నేను? అక్క నువ్వు కెమెరా ఫియర్ పోవాలి ఇప్పుడు చెప్పు. Event was good. We got a lot of network. Maybe few people had this. We didn't get any network in the middle of the event because they were packed with some other things. But I think you need to take your time if you want the information. Come out from your fucking comfort zone. Sorry, our audience are Telugu. Information తీసుకోవాలి. థ్యాంక్ యూ అక్క. నేనైతే పెంచుకున్నాను. Waiting for your success, అక్క. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ ఈవెంట్ నువ్వు గెస్ట్ గా రావాలని కోరుకుంటూ Excuse. Hello people, namaste, welcome back to my YouTube channel. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ హేమంత్. ఇప్పుడైతే డిన్నర్కి వచ్చాం. సో డిన్నర్ చేసి అప్పుడు రూమ్స్కి వెళ్తాం. ఎలా ఉంటుందో చూద్దాం. వరుణ్ బ్రో, మనీష్ బ్రో వీళ్ళిద్దరు అండ్ వన్ మోర్ గైస్ తరుణ్, వరుణ్ ఫ్యాక్ట్స్. సో నేను ఇంట్రోలో వేసేసి ఉంటా, చూసుకోండి ఈ పాటికి ఎడిటింగ్. ఇంకోటి చెప్తున్నా, ఏమో చెప్దాం అనుకున్నా. ఒకవేళ నెక్స్ట్ టైం మనం చూడాలనుకుంటే లైక్ చేయండి, చూడాలి అని లేకపోతే మంచి పని చేసుకో. రెడీ అయ్యారు డిన్నర్కి అయితే. ఇది డిన్నర్. సో చూడండి, డిన్నర్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవుతాం. ఓకే, మా వాడు బాగా చేస్తున్నాడు. మా అక్క చూడు అసలు అక్కడ నేను ఫోకస్ చేస్తున్నా అక్క. Hi guys, please do follow him. ఏ హేమంత్. You can also follow me. Please paste, type my Instagram ID over here guys. ఓకే నెక్స్ట్. Cutie I can follow. ఓకే నెక్స్ట్. మంచి బ్లాగ్స్ చేస్తున్నాను. ఎల్కేజీలో వేసి పాడే. ఎల్కేజీలో వేసేసేయండి. చెప్పానా ఈడు పెద్ద తీటగాడని. తీటగాడంటే తీటగాడు. ఈడే మా ఎస్కేఎల్ ఆనుముత్యం. ఎస్కేఎల్ ఆనుముత్యం. ఎస్కేఎల్ ప్రాతిముత్యం. At last we are వెళ్ళిపోతున్నాం. అందరం వెళ్ళిపోతున్నాం గైస్. విద్యానంద్ బ్రో బాయ్, అక్క బాయ్, తరుణ్ బాయ్. అక్క పెళ్లిలో కలుద్దాం. అక్క పెళ్లిలో కలుద్దాం. బాయ్ బ్రో. అక్కడ నుంచి ఎవరో చూస్తున్నారు.